Jesus loves you. Jesus loves you. Dear brothers and sisters, praise the Lord. This is Mercy. Jesus loves you అని ఈ ఛానల్ వీక్షకులందరికీ యేసు పరిశుద్ధ నామమున వందనములు. మనం ప్రీవియస్ బైబిల్ స్టడీ క్లాస్లో యేసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మన టాపిక్ జోకీము మరియు అన్నమ్మ. మొదటిగా జోకీం గారి గురించి మాట్లాడుకుందాము. తెలుగులో జోకీము. ఇతను మరియకు తండ్రి. జోకీము అనగా దేవుడు సిద్ధపరచును అని అర్థము. జోకీం గారు గలిలయ ప్రాంతము నజరేతను గ్రామంలో జన్మించెను. ఇతను ఒక గొర్రెల కాపరి. రెండవదిగా సెయింట్ యాన్ గారి గురించి మాట్లాడుకుందాము. తెలుగులో అన్నమ్మ. ఈమె మరియకు తల్లి. అన్నమ్మ అనగా దైవకృప అని అర్థము. ఈ అన్నమ్మ గారు బెత్లెహేము నగర యూదయ ప్రాంతంలో జన్మించెను. తను పెళ్లిడికి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు అన్నమ్మకు జోకీముతో వివాహము జరిపించెను. మరియ తల్లిదండ్రులు చాలా భక్తిమంతులు. దేవుడంటే ప్రేమ, భక్తి, దేవునికి విధేయుడుగా జీవించేవారు. అంతేకాదు పేదల పట్ల అపారమైన ప్రేమను, కనికరము చూపించేవారు. మరియ తండ్రి తనకు వచ్చిన ఆదాయమును 3 భాగాలుగా చేసి, ఒకటి దేవునికి, 2వ భాగము పేదలకు, యాత్రికులకు, మరి 3వ భాగము తన సొంత ఖర్చుల కోసము వాడుకునేవారు. మరి ఇంత మంచి భయభక్తి గల, ప్రేమ గల వంటి వీరికి ఒక లోటు ఉండేది. అదే సంతానం లేకపోవడం. అక్కడ ప్రజలు సంతానము కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించినని, సంతానము లేని వారిని దేవుడు శపించినని వారిని ఒక పాపిగా చూసేవారు. అంతేకాదు వీరు దేవాలయముకు ఇచ్చే కానుకలు కూడా తిరస్కరించేవారు. యూదుల సంప్రదాయ ప్రకారము సంతానము లేని వారు యెరూషలేము దేవాలయ ప్రతిష్ఠ పండుగ రోజున 2 గొర్రె పిల్లలను దేవునికి అర్పించినట్లు అయితే వారికి పిల్లలు పుడతారని విశ్వసించేవారు. అప్పుడు జోకీం గారు 2 తెల్లటి గొర్రె పిల్లలను తీసుకుని తన భార్యకు వీడుకోలు చెప్పి యెరూషలేముకు ప్రయాణం అయ్యారు. కొన్ని వారాలు ప్రయాణము చేసి అక్కడ దేవాలయ ప్రతిష్ఠ పండుగ 1 రోజు ముందే యెరూషలేమునకు చేరెను. మరుసటి రోజున తన 2 గొర్రె పిల్లలను శుభ్రము చేసి దేవునికి అర్పించుటకు దేవాలయముకు వెళ్ళెను. కాని అక్కడ అర్చకుడు, నీవు ఏ పాపము చేశావో, ఇంత వయసు మాలిన తర్వాత కూడా నీకు పిల్లలు పుట్టలేదంటే ఇది దేవుని శాపమే అని తను తెచ్చిన అర్పణను తిరస్కరించెను. అప్పుడు జోకీం గారు ఇది దేవుని చిత్తం అనుకొని ఈ విషయాన్ని తన భార్యకి ఎలా చెప్పాలి అని ఎంతో బాధపడుతూ తిండి తిప్పలు లేకుండా పిచ్చివాడిలా తిరుగుతూ తన గొర్రెల మంద మేస్తున్న స్థలానికి వెళ్ళెను. అక్కడ ఉన్న గొర్రెల కాపరులు జోకీము గారిని గుర్తుపట్టలేదు. మరి ఇక్కడ అన్నమ్మ గారు మాత్రం ఎంతో విశ్వాసంతో ప్రార్థనలు చేస్తూ తన పెరట్లో ఉన్న పండ్ల చెట్టు కింద బండరాయిపై కూర్చుని తన భర్త గురించి ఆలోచించుచుండగా ఆ కొమ్ముపై ఒక తల్లి పక్షి తన పిల్లలకు ఆహారం అందిస్తున్న దృశ్యాన్ని చూసి ఎంతో బాధతో, దేవా, పక్షులకు కూడా పిల్లలను ప్రసాదించావు, మరి నాకు కూడా సంతానము ప్రసాదించమని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు జోకీము గారి మరి అన్నమ్మ గారి మొరను ఆలకించి 2 దేవదూతలకు సందేశాన్ని ఇచ్చి ఆ సందేశాన్ని వారికి తెలియజేయమన్నాడు. వెంటనే ఒక దేవదూత జోకీము దగ్గరికి, మరి ఒక దేవదూత హన్నా దగ్గరికి వెళ్లి, మీరు యెరూషలేము బంగారు గుమ్మం దగ్గరికి వెళితే మీరు కలుసుకుంటారు. అంతేకాదు మీ ప్రార్థనలు ఫలించినవి, మీకు ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు మిరియం అని పేరు పెట్టండి. మిరియం అనగా మరియా. పాత నిబంధనములో మిరియం అని, క్రొత్త నిబంధనములో మరియా అని లేఖనములలో వ్రాయబడి ఉన్నది.
మరియు మీకు పుట్టే బిడ్డ ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోచున్నాడు అని దైవ సందేశము వినిపించి అదృశ్యమయ్యారు. వెంటనే జ్వాకీము గారు మరియు అన్నమ్మ గారు యెరూషలేము బంగారు గుమ్మం దగ్గర కలుసుకొని ఎంతో సంతోషంతో తిరిగి వారి ఊరికి చేరుకున్నారు. ఆ తరువాత దేవుని చిత్త ప్రకారము అన్నమ్మ గారు గర్భవతి అయి 12 పాపను కని దూత చెప్పిన ప్రకారం మిరియం అని పేరు పెట్టెను. లేక పుట్టిన ఆ పాపను ఆ తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచారు, చదువు చెప్పించారు, ఇంటి పనులు, దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును నేర్పించడమే కాక భయభక్తులతో పెంచారు. 3 సంవత్సరాల తర్వాత జ్వాకీము గారు మరియు అన్నమ్మ గారు యెరూషలేము దేవాలయానికి తన కూతురైన మరియను కానుకగా సమర్పించారు. మరి మరియమ్మ గారు తన చిన్న వయసులో గుడి పనులలో సాయం చేస్తూ తన జీవితాన్ని కొనసాగించారు. చూడండి ప్రియులారా, జ్వాకీం గారు మరియు అన్నమ్మ గారు నీతిమంతులుగా ఉంటూ దేవుని విడవక ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. చివరికి దేవుడు వారి ప్రార్థనలను అంగీకరించి ముసలితనంలో వారికి సంతానమును ప్రసాదించారు. దేవుడు వారి పట్ల ఆలస్యం చేశారు, కానీ అద్భుతాన్ని చేశారు. కొన్నిసార్లు మనము బాధపడుతూ ఉంటాము, మనము కోరుకున్న కోరికలు దేవుడు ఎందుకు నెరవేర్చలేరు అని. కానీ తను ఆలస్యము చేస్తున్నాడు అంటే ఏదో అద్భుతం చేయబోతున్నాడని గ్రహించుకోవాలి. కొంతమందికి దేవుడు వారు కోరుకున్న కోరికలను వెంటనే నెరవేరుస్తారు, కొంతమందికి దేవుడు ఆలస్యంగా నెరవేరుస్తారు, మరి కొంతమందిని దేవుడు పరీక్షిస్తూ ఉంటారు. మనము కూడా జ్వాకీము అన్నమ్మ గారి వంటి వారిలా విడవక ప్రార్థనలు చేస్తూ నీతిమంతులుగా ఉండడమే కాక మనము కోరిన కోరికలు దేవుని చిత్త ప్రకారం ఉంటేనే ఆ దేవుడు తప్పకుండా మన కోరికలను నెరవేరుస్తారు. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.